రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలకు సిద్ధం చేస్తోంది సర్కార్. హైదరాబాద్లో వచ్చే నెల 7 నుంచి 31 వరకు పోటీలు జరగనున్నాయి. మిస్ వరల్డ్ పోటీల్లో తెలంగాణ హ్యాండ్లూమ్ థీమ్ పెడుతున్నారు. 140 దేశాల నుంచి 3000 మంది యువతులు రానున్నారు. మే 15న పోచంపల్లిలో ఇక్కత్ వస్త్రాలతో విదేశీ యువతుల ర్యాంప్ వాక్ చేయనున్నారు. నేత కార్మికులతో మాటా ముచ్చటకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. మిస్ వరల్డ్ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మరో 3 వారాల్లో పోటీలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 15న విదేశీ యువతులను ఇక్కత్ వస్త్రాలకు ఫేమస్ అయిన భూదాన్ పోచంపల్లికి తీసుకువెళ్లనుంది. ఇక్కత్ వస్త్రాల ప్రత్యేకతలను వివరించడంతో పాటు మగ్గాలపై చేనేత వస్త్రాల తయారీ విధానం ప్రత్యేకతలను వివరించేలా చర్యలు చేపడుతున్నది. చేనేత కార్మికులతో ముఖాముఖి ఏర్పాటు చేసింది. యువతులంతా పోచంపల్లిలో ఇక్కత్ వస్త్రాలు ధరించి ర్యాంప్ వాక్ చేయనున్నారు. గద్వాల్ సిల్క్, గొల్లబామ కాటన్, నారాయణపేట వస్త్రాలకు సంబంధించిన స్టాల్స్ పోచంపల్లిలో ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ హ్యాండ్లూమ్ అనే థీమ్ పెడుతున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే యువతులు చేనేత దుస్తులు ధరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇందుకోసం స్థానిక, అంతర్జాతీయ డిజైనర్లను ఆహ్వానిస్తుంది. విదేశీ యువతులంతా చేనేత దుస్తులు ధరిస్తే ఆ రంగానికి చేయూతనిచ్చినట్లుంటుందని అధికారులు భావిస్తున్నారు. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట వస్త్రాలతో సరికొత్త డిజైన్లతో దుస్తులు తయారు చేసి ధరింపచేసేలా సర్కార్ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలో వచ్చే నెల 7 నుంచి 31 వరకు 72వ ఎడిషన్ మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలకు 140 దేశాల నుంచి 3000 మంది అమ్మాయిలు, విదేశీ మీడియా ప్రతినిధులు హాజరు కానున్నారు. వీరిని హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లి తెలంగాణకు అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొచ్చేలా సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఈ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. వివిధ దేశాల నుంచి వచ్చే యువతులను గ్రామీణ ప్రాంతాలకు తీసుకువెళ్లి ఆ ప్రదేశాలకు అంతర్జాతీయంగా గుర్తింపు కల్పించనున్నారు. ఇందులో భాగంగా భూదాన్ పోచంపల్లి, యాదగిరిగుట్ట, నాగార్జున సాగర్లోని బుద్ధవనాన్ని సందర్శించేలా అధికారులు ప్లాన్ చేశారు. వచ్చే నెల 12న సాగర్లోని కృష్ణానది తీరంలో ఉన్న బుద్ధవనాన్ని సందర్శిస్తారు. విజయ విహార్లో విడిది చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. తర్వాత 15న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. సమయాన్ని బట్టి ఒక డాక్యుమెంటరీ చేయనున్నట్లు తెలిసింది. పోచంపల్లిలో తొలుత నూలు చీరలు మాత్రమే నేసేవారు. ఆ తర్వాత పట్టు చీరల తయారీ మొదలైంది. పోచంపల్లి చీరలు ఎంతో మోడ్రన్గా ఉంటాయి. ఈ చీరల తయారీ ఇక్కత్పై ఆధారపడుతుంది. ఈ పనితనం చీరాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిందని అంటారు. నూలుతో చేసిన ప్రయోగం విజయవంతం కావడంతో అది పట్టు మీద కూడా చేయడం మొదలుపెట్టారు. గుజరాత్, ఒడిశా మాదిరి ఇక్కత్ నేతకు తెలంగాణలోని పోచంపల్లి ఎంతో ఫేమస్ అయింది. ఇక్కడ తయారు చేసే చీరలు 2000 రూపాయల నుంచి 60,000 వరకు ఉంటాయి. బాలీవుడ్, టాలీవుడ్కు చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పోచంపల్లి వస్త్రాలను ఇష్టపడుతుంటారు.